ఒక అడవిలో శాంతంగా ఉన్న ఓ పెద్ద గంతుపు చెట్టు ఉండేది. దాని చుట్టూ జంతువులు హంగరంగంగా తిరిగేవి. ఎప్పుడూ మంచి వాసన రాగానే ఆనందపడేవి. ఒకరోజు ఒక చిన్న పిల్లి వచ్చే చెట్టు అడుగున కూర్చుంది. నేను ఈ చెట్టుకు దగ్గరికి వాసన కోసం వచ్చానా అని అడిగింది. ఆ తర్వాత చెట్టు, నువ్వు నన్ను క్రింద తాకి చూస్తావా అని ప్రశ్నించింది. పిల్లి చెట్టు దగ్గరకు వెళ్ళింది. కాని పనికొచ్చే కొమ్మలను తాకడానికి పని లేదు. నాకు స్పెషల్ ఆశ కావాలి అని పిల్లి చెప్పింది. గంతుపు చెట్టు చిరునవ్వుతో, స్త్రీవారుని వంటి ఆహారం కాదు గర్వానికి అని చెప్పింది. నీ శక్తిని నీతితో మంచితనంతో ఉపయోగిస్తే భవిష్యత్తులో నీ పేరు ఆశీర్వాదంగా ఉంటుంది అని మార్గదర్శనం ఇచ్చింది. ఆ మాటలు వినగానే పిల్లి ఎప్పుడు ఇతరుల పట్ల మంచిగా ఉండడం ప్రారంభించింది. నక్క గుర్రాన్ని పట్టుకుని చిన్న మనుషుల దాహాన్ని తీర్చింది. కొన్ని రోజులలో పిల్లి అందరి ప్రేమను గౌరవాన్ని పొందింది. ఆ గంతుపు చెట్టు ఇంకా అదే వాసనతో బాగా ఎదిగింది. నీతి శక్తిని నీతితో వాడితే భవిష్యత్తులో నీ పేరు మధురంగా ఉంటుంది. 5